హలో వ్యూయర్స్. కేవీ కాకినాడ పీజీటీ అండ్ టీజీటీ వాకిన్ ఇంటర్వ్యూస్ కోసం చెప్పాను. సో సారీ ఫర్ ద డిలే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి వీడియో ఇది. సో న్యూ రిజిస్ట్రేషన్. సో ఈ వెబ్సైట్ లింక్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసి అప్పుడు మనం వెళ్దాము. సో ప్యానెల్ ప్రిపరేషన్ ఓన్లీ ఇది ప్యానెల్ ప్రిపరేషన్కి మాత్రమే. దీని ద్వారా మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అన్న గ్యారంటీ ఏమీ లేదు. సో నెక్స్ట్, నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కాబట్టి మీరు అప్లై చేసినంత మాత్రాన జాబ్ వచ్చింది అని కాదు. మీ పెర్ఫార్మెన్స్ని బట్టి, అక్కడున్న వేకెన్సీని బట్టి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్, కాంట్రాక్చువల్ నేచర్ అనమాట. సో ఇది ప్యూర్లీ పార్ట్ టైం అండ్ కాంట్రాక్చువల్. నార్మల్గా 1 ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ 1 ఇయర్ లోపు ఎవరైనా పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చేస్తే కనుక, అక్కడికి పోస్టింగ్ అయితే కనుక, సో అలాంటి కేసెస్లో మీరు వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు మీరు జాబ్ వదిలేయాల్సి ఉంటుంది. సో దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా డిసైడ్ అవ్వండి. నార్మల్గా వెళ్ళాలనుకుంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చు, తప్పలేదు. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ చూద్దాము. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్ ఉంటే కనుక, ఒకవేళ మీరు స్కూల్లో ఏదైనా రెగ్యులర్గా మీరు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక, సో బెటర్ యూ కంటిన్యూ దేర్. ఎందుకంటే ఇది కొన్ని మంత్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రీగా ఉన్నారు అంటే ఎక్కడా వర్క్ చేయకుండా సో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వర్క్ చేసినా కూడా ఆ స్కూల్ని వదిలైనా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు పర్వాలేదు, నేను నెక్స్ట్ మళ్ళీ వేరే స్కూల్లో ఏదో ఒకలాగా జాయిన్ అవుతాను అనుకుంటే, ఎందుకంటే కేవీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిది బయట స్కూల్స్ కన్నా. సో దానికి చాలా వాల్యూ ఉంటుంది. సో మీరు అలా కంటిన్యూ చేయాలనుకుంటే కనుక కంటిన్యూ చేయండి. దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో నెక్స్ట్, రిజర్వేషన్ పాలసీ. ఇందులో ఎటువంటి రిజర్వేషన్ పాలసీస్ అయితే ఉండవు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి, మీ మార్క్స్ని బట్టే మీకు జాబ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ యాక్యురసీ. ఒక నిమిషం. ఇన్ఫర్మేషన్ యాక్యురసీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా జరుగుద్ది అనమాట. సో కేవీఎస్ రైట్స్ టెక్నికల్ డిస్క్లైమర్. అది ఎప్పుడైనా కూడా కేవీఎస్ దీన్ని మోడిఫై చేయొచ్చు, ఇంటర్వ్యూ డేట్ మార్చొచ్చు, అది వాళ్ళ ఆధీనంలో ఉంది. అండ్ ఒకవేళ అప్లికేషన్ మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి లేదనమాట. సో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే ఇది, బిఫోర్ యూ ప్రొసీడ్, అంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఉందో లేదో చూసుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ పీడిఎఫ్ కానీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో మొత్తం ఫైనల్ సబ్మిషన్కి ముందు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక 2 సార్లైనా మళ్ళీ రీచెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్స్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. సో మీ అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ అయిన తర్వాత అది ఫర్దర్గా మీకు యూజ్ అవ్వడానికి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఉంచుకోండి. ప్రింట్అవుట్ తీసుకుని ఆ రోజు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకుని అయితే వెళ్ళండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే, నేను ఇదంతా చదివాను, సో దీన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ నొక్కి ప్రొసీడ్ టు అప్లికేషన్. సో ఓకే, అప్లికేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్కి ఇలా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఏముంటుందంటే, లాస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా అది ఏంటంటే ఇనిషియల్ అనమాట, సర్ నేమ్ అనమాట, ఇంటి పేరు. ఓకే, సర్ నేమ్ వస్తుంది. ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి నేమ్ అయినా రవికుమార్ అనుకోవచ్చు, రవికుమార్. ఇంటి పేరు వచ్చేసి సమ్ కాలా ఏదో అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేమ్లో రవి వస్తుంది, మిడిల్ నేమ్లో కుమార్ వస్తుంది, కాలా అనేది లాస్ట్ నేమ్లోకి వస్తుంది అనమాట. ఓకే, లాస్ట్ నేమ్లోకి మీ ఇంటి పేరు అనేది ఇస్తారు. ఓకే, ఫస్ట్ నేమ్లో ఇంటి పేరు, ఆ తర్వాత ఇలా కాదు. సో ఫస్ట్ నేమ్ మీ ఇమీడియట్ నేమ్. ఒకవేళ జస్ట్ ఓన్లీ రవి, ఇంటి పేరు కాలా అయితే ఇలా ఇస్తారు. మిడిల్ నేమ్ అట్లా ఖాళీగా ఉంచేయచ్చు. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఒక పాస్వర్డ్ అయితే మీ లాగిన్కి క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసి రిజిస్టర్ అవ్వండి అనమాట. ఓకే, సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకే, రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను నార్మల్గా ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. మీరు కూడా ఎంటర్ చేయండి. కొన్నిసార్లు ఏంటంటే ఇన్వాలిడ్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. సో ఇన్వాలిడ్ అన్నప్పుడు మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి, అప్పుడు మళ్ళీ చూపిస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాము.
సో, లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. టోటల్ 8 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ స్టెప్‌లో మీరు జెండర్ ఇస్తారు అండ్ పాన్ నంబర్, ఆధార్ నంబర్, కేటగిరీ అండ్ మీరు మ్యారీడా, సింగిలా, లేకపోతే విడోడ్ ఆర్ డివోర్స్డ్ ఏదైతే అది. సో, కాంటాక్ట్ అడ్రెస్, మీ మొబైల్ నంబరు అండ్ మీ సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ దెన్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఇస్తాం. సో, ఇవిచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. యాక్చువల్లీ నేను అప్లై చేయట్లేదు కాబట్టి సో, ఈ నెక్స్ట్ స్టెప్స్‌కి నేను ఎంటర్ చేసి చూపించలేను. బట్ ప్రతి స్టెప్‌లో ఏ డీటెయిల్స్ అడుగుతారో నా దగ్గర పీడిఎఫ్ ఉంది. సో, ఆ పీడిఎఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మనం పార్ట్ ఏలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్టెప్ 1 బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సేవ్ కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ స్కూల్ ప్రిఫరెన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్. సో, స్కూల్ ప్రిఫరెన్స్‌లో ఓకే. సో, ఇక్కడ మీరు స్టేట్ ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కాకినాడ అని ఇవ్వండి డిజిగ్నేషన్. పీజీటీయా, టీజీటీయా? పీజీటీలో ఏ సబ్జెక్ట్‌కి అప్లై చేస్తున్నారు? సో, అన్ని సబ్జెక్ట్స్‌కి వేకెన్సీస్ అయితే లేవు. కొన్ని సబ్జెక్ట్స్‌కి మాత్రమే ఉన్నాయి. వీటికి ఏ సబ్జెక్ట్స్‌లో వేకెన్సీ ఉందో నేను కమ్యూనిటీ పోస్ట్‌లో అప్లోడ్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఓకే. అండ్ టీజీటీ వచ్చేసరికి అంటే 6థ్-10థ్ టీచ్ చేసే వాళ్ళకి ఓన్లీ మ్యాథ్స్‌కి అయితే వేకెన్సీ ఉందనమాట. పీజీటీలో కొన్ని సబ్జెక్ట్స్‌కున్నాయి. అవి ఏ సబ్జెక్ట్స్ అన్నది నేను టెలిగ్రామ్ ఛానల్‌లో కమ్యూనిటీ పోస్ట్‌లో ఉంది చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ మీరు సబ్జెక్ట్ స్పెసిఫై చేస్తారు. సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేస్తారు. సో, నెక్స్ట్ ఇక్కడ 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు ప్రిఫరెన్స్ 2లోకి కూడా వెళ్ళి మీరు 2 పోస్ట్స్‌కి అప్లై చేయాలనుకుంటే, పీజీటీలోనే 2 సబ్జెక్ట్స్‌కి అప్లై చేయాలనుకుంటే ప్రిఫరెన్స్ 2లో ఇచ్చుకోవచ్చు. మీరు టీజీటీ, పీజీటీ రెండిటికి అప్లై చేయాలనుకుంటే అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. ఒక 3 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇచ్చుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అనమాట. సో, యాడ్ క్వాలిఫికేషన్ అని ప్లస్ మార్క్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఓకే. ఫస్ట్ మీరు 10థ్ అయితే ఇవ్వాలి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ సబ్జెక్ట్స్ అయితే చదివారో 10థ్‌లో. సో, అది 10థ్ అనేది 12 మంత్స్ కాబట్టి సో, ఏ యూనివర్సిటీ. స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డ్ అని ఇవ్వండి. సో, నెక్స్ట్ సీనియర్ సెకండరీ ఇంటర్ అనేది మనకి 2 ఇయర్స్ కానీ ఇక్కడ బ్రాకెట్‌లో ఓన్లీ 12థ్ అని ఇచ్చారు కాబట్టి 12 మంత్స్ అనమాట. ఓకే. సో, ఏ బోర్డ్‌లో చదివారో అది ఇస్తారు. మెయిన్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇవ్వండి. ఓకే. రెగ్యులర్ అయితే రెగ్యులర్. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి కొంతమంది డిస్టెన్స్‌లో చేస్తుంటారు. సో, అలాంటప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అని ఇవ్వండి. సో, ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయ్యారు? గ్రాడ్యుయేషన్‌లో మీ మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి? 3 ఇయర్స్ కాబట్టి 36 మంత్స్ ఎక్కడ చదివారు? ఓకే. నెక్స్ట్ పీజీటీకి అప్లై చేసినోళ్ళకి పీజీ అనేది కంపల్సరీ. ఓకే. ఆ కోర్స్ నేమ్ ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ. సో, రెగ్యులర్ అయితే రెగ్యులర్. ఇయర్ ఆఫ్ పాసింగ్ మెయిన్ సబ్జెక్ట్. ఓకే. సో, 2 ఇయర్స్, 24 మంత్స్ అండ్ యూనివర్సిటీ. సో, ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఓకే. సో, ఇది స్టెప్ 2 అండ్ 3 స్కూల్ ప్రిఫరెన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్. ఇప్పుడు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్‌లోకి మీరు ఏమి అప్లోడ్ చేస్తారంటే బీఎడ్, డీఎల్ఎడ్ యాక్చువల్లీ పీఆర్టీ లేదు కాబట్టి డీఎల్ఎడ్ లేదు. బీఎడ్ అండ్ మీ టీచింగ్ సర్టిఫికేషన్స్ ఇంకేమన్నా ఉంటే గనక. సో, స్టెప్ 5లో వచ్చేసరికి సో, ఒక నిమిషం ఇది జూమ్ చేసి చూపిస్తాను. ఓకే. సో, ఓకే. ఇది నార్మల్‌గా అన్నిటికి ఇచ్చినట్టు ఇచ్చారు. ఓకే. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ మీకు ఒక 2, 3 స్కూల్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక యాడ్ ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఏ స్కూల్‌లో చేశారు? ప్రైవేట్ స్కూల్‌లో చేసినా ప్రాబ్లమ్ లేదు. మీరు ఏ స్కూల్‌లో చేశారో ఆ స్కూల్ అండ్ ఎలా వర్క్ చేశారో అంటే సెకండరీ టీచర్‌గానా? లేకపోతే ప్రైమరీ టీచర్‌గానా? ఏదో ఒకటి మీరు ఏం వర్క్ చేశారో ఇప్పుడు నేను టీజీటీకి అప్లై చేస్తున్నాను కదా! పీఆర్‌టీ ఎక్స్‌పీరియన్స్ ఏమి యూజ్ అవుద్ది అనేమి అనుకోకండి. ఎందుకంటే ఏదైనా మనం చిన్న నుంచే మొదలుపెడతాం. సో, ముందు మీరు ప్రైమరీ టీచర్‌లో వర్క్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ సెకండరీ టీచర్‌కి ఇంప్రూవ్ అయ్యుండొచ్చు. ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది కూడా వాళ్ళు చూస్తారు. సో, దీనికి సంబంధం లేనిది కదా అని ఏమి అనుకోవద్దు. సో, ఒకవేళ డిఫరెంట్ ఫీల్డ్ అయితే ఒకసారి ఆలోచించి ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయండి. లేదు టీచింగ్ ఫీల్డ్‌లో అయితే గనక మీరు ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా మీరు ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా యాడ్ చేయండి. ఓకే. స్టార్టింగ్ డేట్. సో, ఒకవేళ మీరు ఇప్పటికి అక్కడే కంటిన్యూ చేస్తుంటే గనక ఎండ్ డేట్ ప్రెజెంట్‌లోకే ఉంచండి. లేదంటే మార్చండి. సో, రెస్పాన్సిబిలిటీస్ ఏ క్లాసెస్ టీచ్ చేసేవారు. సో, దానికి సంబంధించి హ్మ్.
నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేసేసి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ చూద్దాము. హ్మ్. అప్‌లోడ్ డాక్యుమెంట్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ చేయండి. సో, అప్‌లోడ్ డాక్యుమెంట్స్‌లో ఓకే. ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఆల్ డాక్యుమెంట్స్ పీడీఎఫ్ 200 కేబీ. మీ 10థ్ క్లాస్ నుంచి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఓకే. ఆహ్, మీ క్లాస్ 10థ్, మీ 12థ్‌ది ఓకే. డిగ్రీ అండ్ పీజీ ఓకే. పీజీ మార్క్ షీట్స్ ఇవన్నీ గూడా ఆ ఫోటోస్ అన్నీ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసి అన్నీ పీడీఎఫ్‌లో అప్‌లోడ్ చేయండి. పీడీఎఫ్ అనేది 200 కేబీ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువైతే గనుక ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ కంప్రెసర్ ద్వారా మీరు కంప్రెస్ చేసుకొని 200 కేబీ లోపు ఉండేలాగా చూసుకొని అప్‌లోడ్ చేయండి. ఇందులో మీ అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయాలనమాట ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత సో, నెక్స్ట్ మీరు ప్రివ్యూ చేసుకోండి. ప్రివ్యూలోకి మీకు అన్నీ చూపిస్తది. ఈ విధంగా మీరు ప్రివ్యూలోకెళ్ళినప్పుడు సెవెంత్ స్టెప్ మీరు ఫస్ట్ నుంచి అప్‌లోడ్ చేసినవన్నీ చూపిస్తది. సో, సేవ్ అండ్ కంటిన్యూ ఒకసారి బాగా జాగ్రత్తగా చూసుకొని సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. సో, సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తదనమాట. అప్లికేషన్ సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్. సో, సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ అప్లికేషన్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా! అప్లికేషన్‌ని వ్యూ చేయండి. పైన మీకు ఏమన్నా డౌన్‌లోడ్ ఆప్షన్ చూపిస్తే గనుక డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్‌లోడ్ ఆప్షన్ చూపించకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకొని, అవే జిరాక్స్ తీసుకొని స్కూల్‌కెళ్తున్నప్పుడు పట్టుకెళ్ళండి. అండ్ స్కూల్‌కెళ్తున్నప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్ అండ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటోస్ కూడా తీసుకొనెళ్ళండి. ఒక 2 సేఫ్టీకి ఫోటోస్, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొనెళ్ళండి. సో, ఇవన్నీ గూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో, ఇది కేవీఎస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్. సో, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఈ పీడీఎఫ్ అండ్ రిజిస్ట్రేషన్‌కి లింక్ అయితే గనక టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ.